చంద్రబాబు గారు తాను పెద్ద అవినీతిపరుడని ఆయనకు బాగా తెలుసు. రాష్ట్రాన్ని ఆయన ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నాడని కూడా ఆయనకు బాగా తెలుసు. ఉన్నంతలో మనం సర్దుకోవాలి అని చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడని కూడా ఆయనకు బాగా తెలుసు. కాంట్రాక్టర్ల కోసం, తనకు కావాల్సిన వ్యక్తుల కోసం ఆయన దోచి పెడుతున్నాడని కూడా ఆయనకు బాగా తెలుసు. 3 పంటలు పండే భూమిలో రాజధాని కడతాను అని అనటం చాలా పెద్ద తప్పని కూడా ఆయనకు బాగా తెలుసు. అయినా కానీ 3 పంటలు పండే భూమిని ప్రజల వద్ద నుండి తీసుకుని దానిని రాజధానిగా ఎంపిక చేసి అక్కడ వేల కోట్లు నిర్మాణాల కోసం ఖర్చు పెడుతూ ఆ వేల కోట్లను లక్షల కోట్లలోకి ఈరోజు తీసుకెళ్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ రాష్ట్రానికి కేవలం 23 నెలల్లో 3,60,000 కోట్ల పైనే అప్పు చేసి రాష్ట్ర ప్రజలపై గుదిబండ పెట్టానని కూడా చంద్రబాబుకి చాలా బాగా తెలుసు. రాష్ట్రంలో గొప్ప నగరాలుండగా కొత్తగా రాజధాని కడతాను అనటమే ఒక పెద్ద మూర్ఖత్వం. కానీ రాజధాని కడతాను అని చంద్రబాబు అన్నాడు అంటే అది అమరావతి అనే ప్రాంతం ఆయనకు ఒక పెద్ద ఏటీఎం మిషన్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు డ్రా చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ అమరావతి నుండి మనం ఎంచక్కా బాగా సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడు. కాబట్టి అన్నీ తెలిసిన చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి ఈరోజు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడని కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకు ఉదాహరణే ఉన్న భవనాలుండగా కొత్త భవనాలు కడుతున్నాడు. తాత్కాలిక భవనాల పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు మళ్ళీ పర్మనెంట్ బిల్డింగులు అంటూ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. నిర్మాణ వ్యయాలు అమరావతిలో విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు. స్క్వేర్ ఫీట్కి దేశం మొత్తం కూడా 2,000 నుండి 2,500 ఉంటే అమరావతిలో 12,000 నుండి 15,000 ఖర్చు పెడుతున్నాడు. భవనాల అద్దాల కోసమే 2,540 కోట్లు ఖర్చు పెడుతున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోలన్నీ కూడా. ఈ రకంగా ఆయన ఏ విధంగా ఖర్చు పెడుతున్నాడో మీరే అర్థం చేసుకోవచ్చు. ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా కొత్త ఎయిర్పోర్ట్ కడతాడట. విజయవాడ జంక్షన్ ఉండగా మళ్ళీ కొత్త రైల్వే స్టేషన్ కడతాడట. ఏంది ఈ నిర్ణయాలు? ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్నే అభివృద్ధి చేసుకోలేక మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ కడతానన్నటం అది మూర్ఖత్వమా కాదా మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడికి దేవుడంటే భక్తి లేదు. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భావన చంద్రబాబుకు ఉంటే తప్పు చేయడు. కానీ చంద్రబాబు తెలిసి కూడా తప్పు చేస్తున్నాడు. తెలిసి కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోలీసు వ్యవస్థ ఈరోజు 36వ స్థానంలో చివరి స్థానంలో రాష్ట్రం ఉందంటే దానికి కారణం చంద్రబాబు గారే అని తెలిసి కూడా ఆయన పరిపాలన చేస్తున్నాడు అంటే చంద్రబాబు గారికి దేవుడంటే భక్తి లేదు. చంద్రబాబు గారికి తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భావన కూడా లేదు. అందుకే అన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు అన్నీ తెలిసి కూడా తప్పుల పైన తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాడు. ఈరోజు 23 నెలల్లోనే కేవలం 3,60,000 కోట్లు అప్పు చేశాడంటే ఈయన ఏమనాలో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాలం 2 సంవత్సరాలు దాటి మిగతా 3 సంవత్సరాల పరిపాలనలో మొత్తం 5 సంవత్సరాలలో కేవలం 3,30,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 3,60,000 కోట్లు ఇప్పటి వరకు కేవలం 23 నెలల్లో అప్పు చేశాడండి. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఆర్థిక వ్యవస్థను ఎంత నాశనం చేస్తున్నాడో, చంద్రబాబు ఎంత దుబారా చేస్తున్నాడో, చంద్రబాబు రాష్ట్ర పరిపాలన ఎలా ఉందో మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి. ముఖ్యంగా మెడికల్ కాలేజీల గురించి చెప్పుకోవాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది, కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల వల్ల ఉపయోగం ఉంటుందా? రాష్ట్రంలో భూములన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారపోస్తూ 99 పైసలకే భూములు ఇవ్వటం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా? ఇది మీరే చెప్పాలి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడా లేదా, తెలిసి తప్పు చేస్తున్నాడా, తెలియకుండా తప్పు చేస్తున్నాడా అనేది మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి.